సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, మన వెహికల్ తీసుకొని మనం వెళ్తుంటే మనకు 3 సార్లు పెట్రోల్ ఖర్చు అయింది. మనకు అంటే 3 సార్లు మనం ఫుల్ ట్యాంక్ చేసేసినాం. మనం ట్రావెల్ చేసింది ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్రెండ్స్, మనకి కిష్టంపేట టు ఫారెస్ట్ కాలేజ్ ములుగు, డిస్టెన్స్ వచ్చేసి 173. సో మనం పెట్రోలు 460 కొట్టించినాం ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ మన సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అలాగే మా ఫ్రెండ్ దగ్గర స్టే చేసి నైటు మళ్ళీ మార్నింగ్ మనం ఈవినింగ్ సిద్దిపేటకి వచ్చేసినాం ఫ్రెండ్స్. సిద్దిపేట మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాం. దాని తర్వాత మనం ఈరోజు మార్నింగ్ సిద్దిపేట నుంచి మనం నల్గొండ వెళ్ళినాం. డిస్టెన్స్ వచ్చేసి 148 ఫ్రెండ్స్. నైట్ మనం పెట్రోల్ కొట్టించినాం మన వెహికల్కి 486. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తం టోటల్ ట్రావెలింగ్ చేసింది చూడండి ఒకసారి, 462.5 కిలోమీటర్స్ ఒప్పిస్తుందా మీకు. ఇలా 2 పాయింట్స్ ఉండే వరకు మనం ఆఫ్ స్టాండ్ వేసినాం కాబట్టి కొంచెం ఎక్కువ చూస్తుంది. 1 సైడ్ ఎంగ్ ఉంటుంది ఫ్రెండ్స్, పెట్రోల్ అని ఎక్కువ చూస్తుంది. సో ఇలా 2 లీటర్స్ ఉంది లాస్ట్ 1 లీటర్. సో ఫ్రెండ్స్, మనం కిష్టంపేట నుంచి వెళ్ళి ఫారెస్ట్ కాలేజ్కి వెళ్ళినాం. ఆనంగటు సిద్దిపేట నిన్న ఈవినింగ్ సిద్దిపేటకి వచ్చేసినాం మా ఫ్రెండ్ రూమ్ దగ్గరికి. అలాగే ఈరోజు మార్నింగ్ మనం నల్గొండ వెళ్ళినాం, నల్గొండ అవతలకి మన ఫ్లవరింగ్ కోసం. సో ఫ్రెండ్స్, మన టోటల్ పెట్రోల్ ఖర్చు ఎంత వచ్చిందంటే, ఫస్ట్ మనం కొట్టింది 460, ఆ తర్వాత 486, ఆ తర్వాత 480 ఫ్రెండ్స్. 480 ఫ్రెండ్స్. ఎంత పెట్రోల్ ఖర్చు వచ్చిందంటే 1426 రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్. మనం తిరిగిన కిలోమీటర్స్ 622.5 కిలోమీటర్స్. ఇంత తిరిగాం ఫ్రెండ్స్. అందరూ అనుకుంటారు కావచ్చు బీ కీపింగ్ అంటే ఈజీ, ఎంత ఎట్టిదే అచ్చిగా బీచ్ తెచ్చి సాదడమే అని తీసి సేల్ చేసుకోవడం అనుకుంటారు. కానీ దాని ఇంకా ఎంత కష్టం ఉండని ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఒకసారి బీచ్ కోసం ఎంత దూరం వెళ్తుండు, గిన్ని కిలోమీటర్స్ ఎందుకు వెళ్ళిండు. అట్టిగా ఎండకు, ఇది ఎండాకాలం ఫ్రెండ్స్. అట్టికైతే మనం ఏం వెళ్తున్నాం బీచ్ కోసమే, ఫ్లవరింగ్ కోసం అంత దూరం వెళ్ళినాం. ఫ్లవరింగ్ దొరకబెట్టినాం. కొంచెం సక్సెస్ అయింది. ఫారెస్ట్ కాలేజీలో కొంచెం సక్సెస్ కాలేదు, ఆ మేడం మనతో ఎక్కువసేపు మాట్లాడలేదు. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే ఇది చేసేసినాం. ఇంత తిరిగినాం ఫ్రెండ్స్. మనం అయితే ఈరోజు ఈవినింగ్ ఇవ్వరాకనే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చేసిన ఫ్రెండ్స్ నేను. సో ఫ్రెండ్స్, అందరైతే ఏం లేదు, మన ఎంఎస్ బీ కీపింగ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం తీసే అయితే వేరే ఏం పిచ్చి వీడియోస్ కాదు ఫ్రెండ్స్. ఏంటంటే మనం హనీ బీస్ కోసం, ఫార్మర్స్ కోసమే తీస్తున్నాం కాబట్టి కొంచెం ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం మీరు మాకు సపోర్ట్ చేస్తే చాలు మాకు అది. ఓకే ఫ్రెండ్స్, అందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్.